రెడ్డిగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీకి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో ప్రముఖంగా ఏపీ సీఎం అదేవిధంగా తెలంగాణ సీఎం పాల్గొనాల్సి ఉందిగా తెలంగాణ సర్కారు బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎందుకు ఈ రకమైన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది? ఆల్రెడీ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాము, అవసరమైతే ఎప్పుడు మీరు వీలుంటుందో చెప్పాలి అంటూ కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయినా కానీ ఇక్కడ తెలంగాణ సర్కార్ ఎందుకు దీన్ని వెనకడుగు వేయాల్సి వచ్చింది? ఏదైతే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది వరుణ్. దీనికి సంబంధించి రేపు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటు తెలంగాణ సీఎంతో పాటు అటు ఏపీ సీఎం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చర్చిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ముఖ్యంగా బనకచెర్లపై ఇటు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేపు చర్చించే ఎజెండా అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, జలవనరుల నిపుణులు సంబంధించి వాళ్ళు ఎట్లాంటి నివేదిక ఎజెండా అంశాలపై చర్చించాలనుకుంటున్నారో అంశాన్ని కూడా కోరడం జరిగింది. ఏపీ ప్రభుత్వం సింగిల్ పాయింట్ ఎజెండాగా బనకచెర్ల ప్రాజెక్టును చేర్చడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండాని చర్చించాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇతర అంశాలను చర్చించాలి. ముఖ్యంగా కృష్ణాపై పెండింగ్లో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి, అట్లాగే నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం నుంచి మన తెలంగాణకి ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ హోదాలుగా గుర్తించాలంటూ కోరడం జరిగింది. అట్లాగే తొమ్మిడిహెట్టి వద్ద నిర్వహించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపులో ఏబీఐపి సహాయంతో పాటు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీ వరద జలాలకు సంబంధించి వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఇలాంటి అంశాలు అనేకం ఉన్న నేపథ్యంలో వాటిపై చర్చించాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కోరింది. కానీ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది తెలంగాణ వాదనగా చెప్పిన నేపథ్యంలో దాన్ని ఉటంకిస్తూ ఈరోజు ఉదయం లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఏపీ సీఎం కూడా 2 రోజుల పాటు పర్యటన కోసం ఢిల్లీకి వెళ్ళారు. ఈరోజు రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు. రైట్ రమేష్, అయితే సీఎం రేవంత్ రెడ్డి నేనే పక్కనున్న సీఎం చంద్రబాబు నాయుడిని, పక్కనున్న తెలుగు రాష్ట్రం ఏపీ సీఎంను కూడా ఆహ్వానిస్తాను, మాట్లాడుకుందామని అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు సడన్గా దీన్ని అభిప్రాయాన్ని మార్చుకున్నారు? అంటే కేంద్రము ఇద్దరిని పిలిచి కలిసి కూర్చోబెట్టడం ఇష్టం లేకనా, లేదంటే అసలు ఎందుకు దీని మీద అవసరం లేదు చర్చ అన్నట్లుగా ఎందుకు లేఖను రాయాల్సి వచ్చింది? ఏపీ ప్రభుత్వం సింగిల్ పాయింట్, ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను కేంద్రం నుంచి జలశక్తి మంత్రిత్వ శాఖ కోరడం జరిగింది. ఏ అంశాలపై మీరు చర్చించాలనుకుంటున్నారో అజెండాలను చేర్చాలంటూ కూడా వారు కోరడం జరిగింది. కానీ తెలంగాణకు సంబంధించి అనేక రకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, అట్లాగే నిధులకు సంబంధించి టీఎంసీ వాటాల పంపకం, నీటి వాటాల పంపకం సంబంధించినటువంటి అంశాలు అనేకం రాసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం బనకచెర్ల ప్రాజెక్టు మాత్రమే తమ చర్చా ఎజెండాగా చెప్పింది. కాబట్టి సింగిల్ పాయింట్ ఎజెండా, అందులో బనకచెర్ల ప్రాజెక్టుకు చట్టబద్ధత లేదు, దానికి అనుమతులు లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై చర్చించాల్సిన అవసరమే లేదు అనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ముఖ్యంగా మన పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టును చెప్తుంది ఏపీ ప్రభుత్వం, అందులో పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మిగులు జలాలు 200 టీఎంసీ నీళ్లకు సంబంధించి ఆ మిగులు జలాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాల కోసమే వినియోగించుకుంటాం. ఒకవేళ ఈ ప్రాజెక్టు చేపట్టకపోతే కనుక 200 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిసిపోతాయి అనేది ఏపీ వాదన చెప్తున్న నేపథ్యంలో, కానీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు చట్టబద్ధత లేదు. అట్లాగే ఏదైతే పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా కూడా ఈ బనకచెర్ల లేదు, డిపిఆర్లో కూడా ఈ అంశం లేదు అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చింది. అట్లాగే గోదావరి వాటర్ ట్రిబ్యునల్స్ బోర్డు కూడా స్పష్టం చేసింది. దీంతోపాటు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వైలేషన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోయర్ ఏదైతే 2023లో 1956 సెక్షన్ 3 ప్రకారం
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకునేందుకు గోదావరి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలనేది ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే గోదావరికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పోలవరం అథారిటీ కూడా చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఈ డిపిఆర్లో లేదు కాబట్టి దానికి అవసరం అనుకుంటే పోలవరం మొత్తం డిజైన్ని మారుస్తూ డిపిఆర్ని చేంజ్ చేసి సమర్పించాలి, లేదంటే ప్రత్యేకంగా బనకచెర్లకు ప్రాజెక్టుకు డిపిఆర్ సమర్పించాలని కోరడం జరిగింది. కాబట్టి దానికి చట్టబద్ధత అనేది లేదు కాబట్టి అంశంపై చర్చించాల్సిన అవసరం లేదు అనేది తెలంగాణ వాదన. అట్లాగే రాష్ట్ర విభజన చట్టం 2014 షెడ్యూల్ 11 ప్రకారం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రం కానీ ఏపీ కానీ కొత్త ప్రాజెక్టును చేపట్టాలనుకుంటే కనుక ముందుగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి వీల్లేదు. కానీ అపెక్స్ కమిటీలో దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అనుమతులను ఏపీ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి నేరుగా క్లాస్ 14 ప్రకారం, క్లాస్ 84 ప్రకారం చూసుకుంటే కనుక కొత్త ప్రాజెక్ట్ డిపిఆర్ను మొదటగా అంటే మనకు ఏపీ తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలకు కృష్ణా అట్లాగే గోదావరి 2 బేసిన్లు ఉంటాయి. కాబట్టి ఈ బేసిన్స్కి సంబంధించి ఈ బోర్డులకు ఏదైతే కృష్ణా బేసిన్ నిర్మిస్తే కనుక కృష్ణా వాటర్ బేసిన్కి సంబంధించి ట్రిబ్యునల్కి, లేదా గోదావరి వాటర్ బేసిన్ రైట్ రమేష్, ఒకవేళ ఆ చర్చల పరంగా కానీ ఇది కాదు అనుకుంటే మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఈ జల వివాదంలో ఉన్న విభేదాలను తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది? ఒకవేళ చర్చల పరంగా కాకపోతే ఇంకే విధంగా సాల్వ్ చేసుకోవాలని చూస్తుంది? మొదటగా ఏపీ ప్రభుత్వం అనేది ఒక క్లియర్ ఎజెండా అనేది క్లియర్గా ఉండాల్సినటువంటి అంశం ఉంది వరుణ్. ముఖ్యంగా తెలంగాణ ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో అంత ఒప్పందాల ప్రకారము తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో నికర జలాల పంపిణీని లెక్క తేల్చాల్సి ఉంది. అట్లాగే అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి గోదావరి అవార్డు ప్రకారం చూసుకుంటే కనుక 1400 నికర జలాల వాటా మనకు ఉంది. అందులో తెలంగాణకు కేటాయించింది 968 టీఎంసీలు. దీనికి సంబంధించి గతంలో 2014 ఫిబ్రవరిలో కూడా విభజన చట్టం ముసాయిదాను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అట్లా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అట్లాగే వాటర్ ట్రిబ్యునల్స్ తీర్పులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నటువంటి మాట 3000 టీఎంసీ నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో మనకు 1450 టీఎంసీలు తెలంగాణ వాటాగా రావాల్సి ఉంది. దీనికి సంబంధించి వీటి లెక్కలను గమనంలో పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం అనేది వివిధ రకాల ప్రాజెక్టులను కూడా ఇప్పటికే ప్రపోజల్స్ పంపించడం జరిగింది. నిధులకు సంబంధించి కానీ లేదా ఇతర అడ్డంకులు ఉన్న నేపథ్యంలో అవన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో 1450 టీఎంసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఏపీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 3000 టీఎంసీలు కనుక సముద్రంలో కలిస్తే మన వాటా సుమారు 3000 టీఎంసీలు, 1450 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మిగులు జలాల లెక్కల ప్రకారమే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులను కొన్నిటిని ప్రతిపాదించడం జరిగింది. వీటన్నిటికీ అనుమతులు ఇస్తే తప్ప ఇదొక ఏపీ ప్రభుత్వంతో చర్చించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా